మై ఛానల్. ప్రస్తుతం నేను ఇండియా పాకిస్తాన్ బోర్డర్లోని పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే దగ్గర 10 మీటర్ల దూరంలో ఉన్నాను. రాత్రంతా మన ఇండియా టూరిస్టులు మరియు పాకిస్తాన్ వాళ్ళు నిద్రపోకుండా బాగా గోలగోల చేశారు. పాకిస్తాన్ వైపు కరెంటు పోయినా కానీ సెల్ ఫోన్ లైట్స్, టార్చ్ లైట్స్ వేసుకుంటూ రాత్రంతా అల్లరి చేశారు. ఇవన్నీ ముందు వీడియోలో చూశారు. ఈరోజు కీరాన్ విలేజ్ ఎలా ఉంటుందో చూద్దాము. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి. ఇప్పుడే ఒక్కొక్కరిగా లేచి రెడీ అయ్యి విలేజ్ని చూడటానికి సిద్ధమవుతున్నారు. ఇదే కోబ్రా వ్యాలీలో ఉన్న మా హోటల్. ఇక్కడ ఎక్కువ మంది టూరిస్టులు హోటల్ రూమ్లో ఉండటానికంటే టెంట్లో ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతారు. ఈ టూరిస్టులు జమ్మూ నుండి వచ్చారు. వీళ్ళు కాశ్మీరీ కవాటీని తయారు చేసుకుంటున్నారు. దీనిని షాహీ సమోవర్ అంటారు. మధ్యలో ఒక పైపులాగా ఉంటుంది. నిప్పు కణికలు ఆ పైపులో వేస్తారు. చుట్టూ టీ ఉంటుంది. వీళ్ళు ఈ జగ్గును షాహీ సమోవర్ అంటారు. కాశ్మీరీ ప్రజలు అందరి దగ్గర ఇది ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళు షాహీ సమోవర్ని తీసుకుని వెళ్తారు. ఇదే కోబ్రా వ్యాలీ వ్యూ పాయింట్. ఇక్కడ నుండి చూడండి పాకిస్తాన్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. కీరాన్ వ్యాలీని ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇదేనండి ఆక్రూట్ ట్రీ. దీనిని మనం వాల్నట్ అంటాము. ఈ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల వెనుక బాలాకోట్ ఉంది. ఆ ఊరి మీదనే ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఇది ఈ కీరాన్ వ్యాలీలో ఉన్న మసీదు. ఇక్కడ చాలా సీసీ కెమెరాలు ఉన్నాయంట. అవి ఎక్కడ ఉన్నాయో మనకు మాత్రం కనిపించవు. ఇక్కడ చూడండి ఈ నేషనల్ ఫ్లాగ్. ఈ స్ట్రక్చర్ ఇక్కడ ఉండేది కాదు. ఈ మధ్యనే మన ఇండియన్ గవర్నమెంట్ దీనిని నిర్మించారు.
ఇది చాలా బాగుంది. ఈ లొకేషన్‌లో ఇది చాలా అందంగా కనిపిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాలకు గుర్తుగా దీనిని నిర్మించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దీనిని ఇక్కడ సముద్ర మట్టానికి 5064 అడుగుల ఎత్తులో దీనిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ ప్రాంతమే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే అని అంటారు. కానీ పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు మేము ఉన్న ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఐఓకే అంటారు. అంటే ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని వాళ్ళు అంటారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం నడుస్తున్న కారణంగా రెండు దేశాల వైపు టూరిస్టులు ఈ వ్యాలీకి రాగలుగుతున్నారు. లేదంటే ఒకప్పుడు తరచుగా షెల్లింగ్లు జరుగుతూ ఉండేవి. ఇదేనండి లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసిలో ఫస్ట్ పోస్ట్ ఆఫీస్. దీనిని చాలామంది లాస్ట్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ఇండియా అంటారు. అసలైతే ఇది ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ఇండియా. నా వెనుక చూస్తారు కదా, మిలిటరీ వాళ్ళు కంచెరగాడిదలు ఎలా వెళ్తున్నారో చూడండి. మనకు తెలియకుండా ఈ కొండ మీద మిలిటరీ పోస్టులు ఉంటాయి. ఈ విషయాలను గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. భారతదేశపు మొదటి పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ 193224 కిషన్ గంగా నది ఒడ్డున ఉంది. జమ్మూ మరియు కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో వాస్తవాధీన రేఖ ఎల్ఓసి పాక్ ఆక్రమిత భూభాగంతో ప్రవాహానికి అడ్డంగా ఉంది. ఇది ఇటీవలి వరకు దేశంలోని చివరి పోస్టాఫీస్గా పిలువబడింది. దాని సమీపంలోని సైన్ బోర్డ్ దీనిని భారతదేశం యొక్క మొదటి పోస్టాఫీస్ అని వర్ణించింది. ఎందుకంటే ఇది ఎల్ఓసి లేదా సరిహద్దు నుండి దూరం పరంగా మొదటిది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంచున ఉన్న ఒక ప్రవాహం ఉంది. ఇది భారతదేశం వైపున కిషన్ గంగా అని పిలుస్తారు మరియు మరొక వైపు నీలం నది మధ్య వెళ్తుంది. పీఓ ఇండియా బ్యాంకులో ఉంది. గత 2 సంవత్సరాలుగా భారతదేశం మరియు పాకిస్తాన్ దళాల మధ్య కాల్పుల విరమణ తర్వాత నియంత్రణ రేఖపై సాపేక్ష శాంతి షకీర్ భట్ మరియు 3 మెయిల్ రన్నర్లు పని చాలా సులభతరం చేసింది. ఎందుకంటే వారు సులభంగా మరియు పట్టుబడతామనే భయం లేకుండా మెయిల్ను పంపిణీ చేయగలరు. సరిహద్దు వెంబడి ఎదురు కాల్పులు లేదా షెల్లింగ్లో పీఓ సాధారణంగా మెయిల్ మరియు స్పీడ్ పోస్టులను ఎల్ఓసి వద్ద పోస్ట్ చేయబడిన ఆర్మీ సిబ్బందికి మరియు వారి నుండి నిర్వహిస్తుంది. ఈ ప్రాంతంలో సాపేక్షంగా ప్రశాంతత నెలకొనడంతో పోస్టాఫీస్ సిబ్బందిలాగే స్థానిక పౌరుల జీవనం కూడా సులభతరమైంది. ఆసక్తికర విషయం ఏమిటంటే
ఈ పోస్టాఫీసు చరిత్ర 1947 కంటే వెనుకబడి ఉంది. ఎందుకంటే ఇది విభజనకు ముందు ఉనికిలో ఉంది మరియు 1965, 1971 మరియు 1998 కార్గిల్ యుద్ధాలలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య శత్రుత్వం జరిగినప్పుడు కూడా ఇది కొనసాగింది. ప్రస్తుతం తపాలా కార్యాలయం 1993 నుండి భట్ ఇంటి నుండి పనిచేస్తుంది. ఇంతకు ముందు ఉన్న నిర్మాణం ఆకస్మిక వరదలలో కొట్టుకుపోయింది. సరిహద్దు సందర్శకుల కోసం తెరిచినప్పటి నుండి పర్యాటకులు కూడా పోస్టాఫీసును సందర్శిస్తారు. ఈ బోర్డు చూడండి ఎంత బాగుందో. ఒక్కొక్క సిటీ ఈ పోస్టాఫీస్ దగ్గర నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుందో అని ఈ బోర్డుపై వ్రాశారు. వావ్! ఇక్కడ మన హైదరాబాద్ గురించి కూడా ఉంది. ఇక్కడ నుండి హైదరాబాదు 2526 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట. ఇక్కడ ఈ చెట్టుకు పీచికాయలు చూడండి ఎంత బాగా కాసాయో. ఈ నీలం నదికి వరదలు వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోతుంది. ఒకసారి పోస్టాఫీస్ కూడా కొట్టుకుపోయింది. ఈ గ్రామం జమ్మూ మరియు కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖ వద్ద నీలం నది ఒడ్డున ఉంది. కీరన్ దాని సుందరమైన అందానికి ప్రసిద్ధి చెందిన దాచిన రత్నం మరియు నీలం లోయలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ లోయ ప్రకృతి ప్రేమికులకు మరియు ఫోటోగ్రాఫర్లకు కలల భూమి. ఈ లోయకు ఇరువైపులా పచ్చని పర్వతాలు ఉన్నాయి. ఇవి శీతాకాలంలో మంచుతో కప్పబడి ప్రయాణికులకు అద్భుతమైన దృశ్యాలను అందిస్తాయి. వందలాది మంది పర్యాటకులు మరియు ప్రకృతి ఔత్సాహికులు కీరాన్ లోయను మనశ్శాంతి కోసం మరియు ప్రకృతి యొక్క ప్రశాంతతను అనుభవించడానికి సందర్శిస్తారు. లోయకు చేరుకోవడానికి మీరు 8000 అడుగుల ఎత్తైన ఫార్కియన్ పాస్ని దాటాలి. కీరాన్ పాకిస్తాన్లోని మిగిలిన ప్రాంతాలకు రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించబడి ఉంది. ఈ ప్రాంతం చాలా ఎక్కువ వర్షపాతం పొందుతుంది. దీని వలన పచ్చని వృక్ష సంపద పెరుగుతుంది. లోయలో పండించే ప్రధాన పంటలు మొక్కజొన్న, వరి, గోధుమలు, యాపిల్స్ మరియు కూరగాయలు. విభిన్న వన్యప్రాణులు కూడా ఇక్కడ ఉన్నాయి. చిరుతపులులు, మార్కోట్లు, ఐబెక్స్, ఎర్ర నక్కలు ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ టూరిస్టులు ఉండే టెంట్లు. ఈ షెడ్ చూడండి ఎలా కట్టారో. ఇక్కడ కూర్చుని నది అవతల ఉన్న పాకిస్తానీ ప్రజలను చూడటానికి వీలుగా కట్టారు.
ఇదే మెయిన్ వ్యూ పాయింట్. ఇక్కడ పాకిస్తాన్ వైపు ఒక్కసారి చూడండి. ఆ బోర్డు మీద చూసారా ఏమని రాసి ఉందో? కాశ్మీర్ ఇన్ పాకిస్తాన్ అని వ్రాసి పాకిస్తానీ వాళ్ళు బోర్డును పెట్టారు. ఒక్కసారి నీలం నదిలోనికి దిగి వాటర్ ఎంత చల్లగా ఉందో చూద్దాము. అబ్బా, ఐస్ నుండి కరిగి వచ్చిన నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. ఈ గూస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి మాత్రం ఈ నదిలో అటు ఇటు చాలా ఫ్రీగా తిరుగుతున్నాయి. దగ్గరికి వెళ్తే చూడండి ఎలా అటాక్ పొజిషన్ లోకి వస్తున్నాయో. దశాబ్దాలుగా విడిపోయిన గ్రామంలో సగం భారత్లో ఉండగా మిగిలిన సగం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. గ్రామం గుండా ప్రవహించే కిషన్ గంగా నది రెండు నివాసాల మధ్య సహజ సరిహద్దుగా పనిచేస్తుంది. ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన దృశ్యాన్ని అందిస్తుంది. మీరు నది ఒడ్డున నిలవబడి మీ ఎదురుగా చూస్తున్నప్పుడు నదికి అవతల వైపున కేవలం రాయి విసిరేంత దూరంలో మీ పొరుగు దేశం ఉంటుంది. మరియు ఇది నిజంగా మరెవరికీ లేని అనుభూతి. రెండు దేశాల నుండి ప్రజలు ఈ ప్రదేశానికి వచ్చి ఒకరినొకరు చేతులు ఊపుకుంటారు. ఇది ఇక్కడ ఇష్టమైన పర్యాటక కార్యక్రమాలలో ఒకటి. ఇసుకుడు ఎలా మెరుస్తుందో. షూ నిక్క షూ వెనకంటే ఆ షూ ఏంది అంత గోళ వచ్చేస్తుంది. ఇది ఎంది ఇది ఇసుక ఇలాగ వచ్చేస్తుంది చూడు నేను నడుస్తుంటే.
ఇక్కడ చూడండి, పాకిస్తానీ ప్రజలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఎలా చేతులు ఊపుతున్నారో. అది చూసి నేను కూడా వారికి చేతులు ఊపాను. మొత్తానికి ఈ కోబ్రా వ్యాలీని మొత్తం తిరిగి మరలా మా టెంట్ దగ్గరకు చేరుకున్నాము. ఇక్కడ చూడండి, ఇద్దరు పాకిస్తానీ అమ్మాయిలు అదే పనిగా చేతులు ఊపుతూ ముద్దులు పెడుతున్నారు. నేను కూడా వాళ్లకు చేతులు ఊపాను. ముద్దులు పెడుతుంది అమ్మాయి, ముద్దులు పెడుతుంది. మరిన్ని కొత్త విషయాలతో నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి.